ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనము. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 19వ వచనంలో, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తాన్ని అప్పగించి ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనంలో, నువ్వు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లు నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకా తెలియజేసిద్దని నేను చెప్పాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాల్లో, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తువులో ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగచేసి కొనుచున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములో సదాకాలము మహిమ కలుగును గాక. చివరిగా ఒక మాట, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సంఘమున శరీరముగా ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు సమస్తమై ఉన్నారు తండ్రి. ఆయన మీరే మాకు ఆధారమై ప్రభు, మీ యందు భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాపాడండి తండ్రి. ఆయన మీ చిత్తంలో మా జీవితంలో జరిగించమని మీ కృపను బలపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.